తను పర్సనల్‌గా యాజ్ ఎ ఆత్మ తను గురువుగారి ఆశీస్సులు పొందుతాడు. అదే వైఫ్‌ని కూడా తీసుకెళ్తే, ఆ వైఫ్ లోపల కూడా వైఫ్ అనే ఆత్మ గురువుగారి నుంచి గురువుగారు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, సేవకుడు కాబట్టి గురువు నుంచి పర్సనల్ బెనిఫిట్ ఆశీస్సుల రూపంలో పొందుతుంది. కూతురుంది, కుమారుడున్నాడు. వాళ్ళని కూడా తీసుకెళ్తాము. వాళ్ళు జస్ట్ ఆ గురువుగారి దర్శనంతో వాళ్ళ లోపల కూడా ఎంతో మార్పు రావచ్చు. స్పెషల్‌గా ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించినటువంటి మార్పు రావచ్చు. నేను చూసాను సాటర్‌డే ప్రోగ్రామ్. ప్రభుజీ మేము 1, 2 వాళ్ళ ఇంట్లో ఉంటున్నది ముగ్గురు. ఒకరొస్తాం, ఇద్దరొస్తాం అంటారు. వాళ్ళు ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమ్ ఉంటే వేరే విషయం. కానీ ఎవరు కూడా పిల్లల్ని తీసుకురావడానికి ముందుకు రారు. సో నేనేం క్రిటిసైజ్ చేస్తలేను. ఇక్కడ మొత్తం ఓన్లీ ఫ్యామిలీ ప్యాక్‌తో వెళ్లారు. ఎందుకు? ఆయనకు గురువుగారి ఆశీస్సులు కావాలా? వైఫ్‌కు గురువుగారి ఆశీస్సులు కావాలా? ముఖ్యంగా వచ్చింది కూతురికి ఆ గురువుగారి ఆశీస్సులు కావాలా? ఆ గురువుగారే తన కూతురికి భర్తగా ఒప్పుకుంటే బాగుండు అని వెళ్లారండి. ఆలోచించండి. సో, కానీ మనం మాత్రం ప్రభుజీ మా అమ్మాయి జపం చేస్తది. మా అమ్మాయి పూజ చేస్తది. మా అమ్మాయి మరి సత్సంగ్‌కి ఎందుకు తీసుకురారండి? మాట్లాడు. ఏం లాభం ఉంటది చెప్పండి? సాధు సంగ సర్వశాస్త్ర కోయ్ లవమాత్ర సాధు సంగ సరే. సర్వసిద్ధి హోయ్. ఇది మర్చిపోకండి. సో, మనకు సర్వసిద్ధులు కావాలంటే సాధువుల యొక్క సాంగత్యం కావాలా? సకల శాస్త్రాలు అర్థం కావాలంటే సాధువుల యొక్క సాంగత్యం కావాలా? ఎట్ ది సేమ్ టైమ్ మన వైఫ్‌ని కూడా నువ్వు నిజంగా నీ భార్య యొక్క గొప్ప వెల్ విషర్ అయితే యూ మస్ట్ టేక్ హర్ టు సాధు సంగం. అదే విధంగా ఇంకా ఇక్కడ బాధ్యత ఎవరి గురించి చర్చిస్తున్నాము? హస్బెండ్ ఆర్ ఫాదర్ గురించి చర్చిస్తున్నాం. నిజమైన ఫాదర్, నిజమైన హస్బెండ్, నిజమైన ఫ్యామిలీ హెడ్ అనుకుంటే ఎన్ని పనులున్నా ఇది మస్ట్ అని. స్వయంభూమను స్వయంగా ఆయన ఆశ్రమానికి వెళ్తుంది. అర్థమైందా? చక్రవర్తి యొక్క స్వయంభవ మనువు కర్దముని ఆశ్రమము చెంతకు చేరుటే గాక అతనికి సైతం వందనములు అర్పించను. చక్రవర్తి ముల్లోకాలను పాలిస్తున్నాడు ఆయన. సో అట్లీస్ట్ ఈ భూమండలం అయితే ఆయన దేవతలు వాళ్ళ లోకంలో ఉన్నారు. మొత్తం భూమండలం పృథ్వీ మొత్తానికి ఆయన రాజు. పృథ్వీలో కర్దముని యొక్క ప్రదేశం బిందుసరు చాలా చిన్న ప్లేస్. ఇంకెంతో మంది ఉన్నారు. గొప్ప గొప్ప ఋషీశ్వరులు, మునీశ్వరులు. కానీ అయినా కూడా అతను తన ఫ్యామిలీతో వెళ్ళి ఆ మునీంద్రుల వారికి వందనములు అర్పించాడు. అదే విధంగా అరణ్యమునందు తమ ఆశ్రమంలో కరుదించు రాజులకు ఆశీస్సులను నొసగుటయు ఆశ్రమ వాసుల కర్తవ్యం. మనం ఎందుకు వెళ్ళాలి? గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? మనకు ఏదైనా మంచి శుభకార్యం ఉన్నా, మనకి ఏదైనా మంచిదున్నా గురువు గారి నుంచి ఆశీస్సులు పొందడానికి వెళ్ళాలా? మనకేదైనా జీవితంలో చెడు జరిగింది అయినా గురువు గారి దగ్గర ఆశీస్సులు అరణ్యంకి వెళ్ళిండు. మనమైతే అరణ్యానికి వెళ్ళట్లేదు. అర్థమైందా? సో కాబట్టి అయినా కూడా ఆశ్రమకారి రాజులకు ఆశీస్సులను నొసగుట ఆశ్రమవాసుల కర్తవ్యము. గురువుగారి యొక్క కర్తవ్యము తనను ఆశ్రయించిన వారికి భగవంతుడి యొక్క కృపను ప్రసాదిస్తారు. భగవత్ ఆశీస్సులను ప్రసాదిస్తారు. ఓకే. నెక్స్ట్. ముని అవధానమును పొందిన పిమ్మట రాజు ఆసీనుడై మౌనమును దాల్చెను. భగవద్ ఆదేశమును గుర్తు తెచ్చుకొనుచు కర్దముని పిదప మధురముగు వాక్కులతో రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. సో వందనాలు అర్పించాడు. గురువుగారి యొక్క పాదాల దగ్గర ఆయన ఆసీనుడయ్యాడు. మౌనం వహించాడు. మనం కూడా దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే మనం కూడా ఎప్పుడైనా గురువుల దగ్గర వెళ్ళినప్పుడు, ఆచార్యుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీస్సుల కొరకు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళకు వందనాలు అర్పించి వాళ్ళ నుంచి ఎక్కువ శ్రవణం చేయాలి. వాళ్ళు ఏదైనా చెప్తే అదే ఆశీస్సులు. ఆశీస్సు ఓం మీ ఫట్ అని చెప్పేసి ఏదన్నా చమత్కారం చేయటం కాదు. అర్థమైందా? సో చమత్కారం గురించి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పూర్వము నామదేవ్ అని జ్ఞానేశ్వరి యొక్క మహారాష్ట్రలో జ్ఞానేశ్వర్ చాలా గొప్ప భక్తుడు. అందరికి చాలా పేరు ఫేమస్. ఆయన యొక్క శిష్యుడు నామదేవ్. అప్పుడు ముస్లిం పాలన జరుగుతూ ఉంటుంది. సికిందర్ లోడి పాలన. వీళ్ళందరూ అక్కడ సంతుల యొక్క
జమాత్ సాధు సాంగత్యం ఢిల్లీలో జరుగుతుందట. అందరూ దేశ విదేశాల నుంచి, అన్ని రాజ్యాల నుంచి సాధువులందరూ వచ్చారు. సో, ఆ విషయము రాజుగారికి బాద్‌షాకి తెలుస్తుంది. అరే! ఇంతమందొచ్చారా ఏంటి జన ప్రవాహంలాగా ఉంది. సాధువుల యొక్క ప్రవాహం. అప్పుడాయన అంటాడు, ఇది మెయిన్ ఇక్కడ లీడ్ చేస్తుందెవరు? జ్ఞానేశ్వర్, సంత్ జ్ఞానేశ్వర్. అయితే ఆయనని పిలిపించండి మన దర్బారుకు. ఏదైనా చమత్కారం ఇంతమందొస్తారంటే ఆయన దగ్గర ఏదో చమత్కారం ఉండి ఉండాలా? సైనికులొచ్చి, "అయ్యా! గురువుగారు, బాద్‌షా గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు" అంటారు. అప్పుడు సంత నామదేవ్ గారు అక్కడే ఉంటారు శిష్యుడు. సరే అని జెప్పేసి బాద్‌షా పిలిచారు గాబట్టి ముందే ముస్లిమ్స్ వాళ్ళు క్రూరులు. సో, ఈ యొక్క సాధు సాంగత్యం జరగకుండా గూడా పర్మిషన్ గూడా ఇవ్వకుండా ఏమైనా చేయొచ్చు. ఆయన పిలిచాడు గాబట్టి వెళ్దామని అనుకుంటాడు. అప్పుడు నామ్‌దేవ్ వచ్చి గురువుగారి పాదాల దగ్గర కూర్చొని, "గురువుగారు, గురువుగారు వాడసలే ముస్లిం రాజు. ఆ! క్రూరుడు. వాడి దగ్గర మీరు వెళ్ళటం ఎందుకు? మీతో ఏదన్నా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మేమింతమంది ఉండి వేస్ట్ గురువుగారు. కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. మీ ప్రతినిధిలాగా నేను వెళ్ళొస్తాను" అంట. మరి నాతో ఎదితే ఆయన ఆహ్, అసభ్యకరంగా ప్రవర్తించింది మీతో గూడా చేయొచ్చు గదా! అంటే, "గురువుగారు మీ శిష్యుల్లో నేనొక అనామికుడను. నేనొక రేణువు గూడా గాదు. అటువంటి వందల మంది మీ శిష్యుల్లో నేనొక్కడిని. కానీ మీకేమన్నా జరిగితే ఈ వందల మంది ఉండి గూడా వేస్టు. కాబట్టి మీరు నన్ను ఆజ్ఞాపించండి, ఆశీర్వదించండి. నేను వెళ్ళొస్తాను గురువుగారు" అని జెప్పేసి అంటాడు. ఏది జరిగినా నేను అది సేవగా స్వీకరిస్తాను. ఎంత అవమానం జరిగినా గూడా నేను చాలా ఆనందంగా స్వీకరిస్తాను గురువుగారు. నేనది ఆ! మహద్భాగ్యంగా, సేవా భాగ్యంగా భావిస్తాను. నాకు అనుమతించండి. నేను వెళ్తాను ఆశీర్వదించండి. సరే అని జెప్పేసి సంత్ జ్ఞానేశ్వర్ శిష్యుడిని తన ప్రతినిధిలాగా ఎంపవర్‌మెంట్ అంటారు. అంటే మనకు సపోజ్ ఆహ్, కరెంట్ కనెక్షన్ అప్లై జేసుకుంటాం. కొందరేం జేస్తారు అప్లై జేయకుండా గూడా వైరేసి కరెంట్ సప్లై తీసుకొని వాడుకుంటారు. అప్లై జేసుకుంటే ప్రభుత్వమే వాళ్ళకు పలానా ఇంత కెపాసిటీకి అప్లై జేసుకున్నాడు గాబట్టి అంత కెపాసిటీ పవర్ వాళ్ళకివ్వండి. అపార్ట్‌మెంట్ అయితే ఒక జనరేటర్ అప్లై జేసుకొని వాళ్ళు పెద్ద కెపాసిటీ పర్మిషన్ తీసుకుంటారు. దాని ద్వారా తీసుకుంటారు. జనరేటర్ ద్వారా అన్ని కనెక్షన్. ఒక సింగిల్ ఇల్లయితే మనకిచ్చేస్తారు వాళ్ళు. ఆ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక పవర్‌ని శిష్యుడికి ప్రసాదించి ఇప్పుడు వెళ్ళు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు ఒక నలుగురు, ఐదుగురు భక్తుల్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ బాద్‌షా దర్బార్‌లో అంటాడు, "మీరందరూ ఎక్కడికొచ్చారంటే, ఇలా సత్సంగ్‌కొచ్చాము. సతే మీరు ఇంత వేల మంది వచ్చారు గదా! నాకేదైనా చమత్కారం జూయించండి" అంటాడు. చమత్కారం మా దగ్గర ఏముంటది స్వామి చమత్కారం మేమిక్కడికొచ్చింది హరికథ, హరిభజన జేసుకోవడానికి అందరం కలిసి ఏదైనా ఆ! కథామృతం చర్చించడానికొచ్చాం. చమత్కారాలేముండదు మా దగ్గర అంటారు. లేదు లేదు మీరు చమత్కారాలు చూయించవలసిందే. మీ గురించి చాలా విన్నాం. సో, ఆ! హిందూ భక్తుల గురించి చాలా చమత్కారాలు జేస్తారని, చమత్కారం జూయించాల్సిందంటే, లేదు స్వామి చమత్కారం మా దగ్గర ఏముండదు. భగవంతుని కీర్తన జేయమంటే జేస్తాం అంతే. లేదు లేదు కీర్తన గాదు. చమత్కారం జేయకపోతే నేను మీరు పూజించే గోమాతని దండిస్తానని పిలిసి, గోమాతని పిలిపిచ్చి, ఇప్పుడు మీరు చమత్కారం జేస్తారా? లేదంటే నాకేం చమత్కారాలే రావు అంటాడు. సరే రావు గదా! అని జెప్పేసి ఆ గోమాత యొక్క తల చూస్తుండగానే 2 ముక్కలు జేసేస్తా. ఆదేశం ఇచ్చేసి. గోమాత గిలగిల కొట్టుకుంటా ఉంటది. అప్పుడు ఇప్పుడు నువ్వు ఈ ఆవుని రక్షిస్తావా? రక్షించు. లేదా మీకు గూడా ఇదే గతి ఉంటుంది. అప్పుడంటాడాయన పండరినాథుని ప్రే జేసి, "స్వామి హే పండరీనాథ్" అదేదో నా తల కట్ చేసినా చాలా బాగుండేది. కానీ నేను ఈ విశ్వాన్ని రక్షించేటువంటి అందులో మీకు ప్రీతికరమైనటువంటి గోమాత తల నా కళ్ళ ముందు కట్ చేయడం నేను చూడలేకపోతున్నాను. అది హృదయ విషాదకరమైనటువంటి సంఘటన నా ముందు ఎందుకు స్వామి మీరు ఇలా జరిగేట్టు చేశారు. ఒకవేళ ఈ ఆవుకే, గోమాతకే నిజంగానే ఆయుష్ అంతకే ఆగిపోయింది అనుకుందాం.
అయినా కూడా నాకు ఇటువంటి దుస్థితి ఎందుకు కల్పించారు? అంటే దాని ఆయుష్ అంతే ఉంది. ఆయన చేతుల్లోనే ఉంది అని మీరు అనొచ్చు. భగవంతుడితో మాట్లాడుతా ఉన్నాడు ఆయన. మీరు అనుకున్నట్టు నాకు నేను చూడలేకపోతున్నాను. దాని ప్లేస్‌లా మీరు నిజంగా దాని ఆయుష్ అయిపోయిందంటే నా యొక్క విన్నపము, నా ఆయుష్ దానికిచ్చేసి దయచేసి ఆ గోమాతను కాపాడండి. నాకు మృత్యువునివ్వండి. నో ప్రాబ్లమ్. నేను రెడీగా ఉన్నాను. ఈ శరీరాన్ని వదిలేయడానికి. నాకేమన్నా మిగిలి ఉన్న ఆయుష్ ఏదైనా ఉంటే అది గోమాతకు ప్రసాదించండి స్వామి అని జెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు నిజంగానే నార్మల్‌గా గోమాత మళ్ళీ పూర్వం ఒక రాక్షసుడు ఎన్ని సార్లు చంపినా గూడా తల అతుక్కుంటా ఉంటది. ఎన్ని సార్లు చంపినా గూడా శరీర భాగాలు అతుక్కుంటా ఉంటాయి. ఇద్దరు రాక్షసులు. శరీర భాగాలు అతుక్కునే రాక్షసుడెవరు? ఎన్ని సార్లు శరీరాన్ని వేరు జేస్తే గూడా అతుక్కుంటా ఉంటది. ఎవరు జరాసంధుడు. రాక్షసుడు? ఆ! జరాసంధుడు గురు. జరాసంధుడు. జరాసంధుడు. ఇలా తీస్తే అతుక్కుంటా ఉంటుంది మళ్ళీ. ఎవరు చంపుతారు ఆయనని అన్ని సార్లు? భీముడు. భీముడు సంహరిస్తా ఉంటాడు, అతుక్కుంటా ఉంటాడు. అదే విధంగా ఎన్ని సార్లు తలలు నరికినా కూడా మళ్ళీ తలలు అతుక్కుంటా ఉంటాయి. రావణాసురుడు. 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 కాబట్టి ఇక్కడ తల అదేమో భగవంతుడి విరుద్ధంగా ఆ కర్మ చేయడానికి కొరకు, ఇక్కడ ఒక భక్తుడు గోమాతని రక్షించడానికి తనను తాను సమర్పించడానికి రెడీగా ఉండి భగవంతుడిని వేడుకుంటాడు. భగవంతుడు చూసేది ఇతరులకు ఎంత గొప్పగా సేవ చేయడానికి తన సర్వస్వాన్ని సమర్పించడానికి రెడీగా ఉన్నారు అనేది చూస్తాడు. ఎప్పుడైతే తన ఆయుష్ ఆ గోమాతకి ఇచ్చేయండి అని కోరుకున్నాడో, భగవంతుడికి ఒక జీవుడికి ఆయుష్ పెంచడము తగ్గించడము పెద్ద కష్టమైంది ఏం కాదు భగవంతుడు. అర్థమైందా? ఇమ్మీడియట్ గా గోమాత లేస్తుంది, నార్మల్ స్థితిలో ఉంటుంది. ఆ రక్తం ఏమీ లేకుండా అవుతుంది. అప్పుడు ఆ బాద్షా తన యొక్క సింహాసనం మీద నుంచి లేచొచ్చి ఆయన పాదాల మీద పడిపోయి, మహాత్మా మీరు చాలా గొప్పవాళ్ళు, నా అపరాధాలను మన్నించి నన్ను ఆశీర్వదించండి, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. లేదు స్వామి, నేను క్షమించేంత యోగ్యతనే లేదు. సో మీరు ఏమి అపరాధం చేయలేదు స్వామి, నేను మిమ్మల్ని క్షమించేంత నాకు లేదు అని చెప్తాడు. అప్పుడు అంటాడు, లేదు అయితే మీరు ఇంత గొప్ప చమత్కారాన్ని చూపించినందుకు మీరు ఏమన్నా కోరుకోండి, మీది సాధు సంతుల మీద ఏముండదు కదా, నేను చక్రవర్తి బాద్షా, మీరు ఏది కోరినా నేను ఇస్తాను, కోరుకోండి అంటాడు. ధనము అది పాపం వీళ్ళు ఏదో కార్యక్రమం చేపడుతున్నారు కదా, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేస్తాను చెప్పండి అంటాడు. లేదు లేదు స్వామి, మాకు పెద్ద ఏమీ అవసరం ఉండదు, మేము అక్కడికి వచ్చింది తపస్సు చేయడానికి కొరకు, భగవంతుడి నామరూప గుణ లీలల్ని శ్రవణ కీర్తన చేయడానికి అందరం కలిసి వచ్చాము. లేదు లేదు అయినా కూడా మీరు ఏదైనా కోరుకోండి. సో నామదేవ్ మాకేమీ వద్దంటాడు. అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే, మీరు భగవత్ సేవగా చేస్తూ ఉంటారు కదా, నా దగ్గర బంగారం సింహాసనము వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి ఉంది, అది మీరు తీసుకోండి నా రిక్వెస్ట్ అంటే, సరే ఇవ్వండి, భగవంతుడి సేవకు ఉపయోగిస్తామని, భగవత్ సేవకు ఉపయోగపడుతుందని చెప్పేసి అది ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తూ, సరే మీ ఎంబట ఒక 5-6 సేవకులను తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇది చాలా విలువైంది, దారిలో దొంగలు వాళ్ళు వీళ్ళు ఏదన్నా తీసుకోవచ్చు అంటే, లేదు లేదు మాకు పెద్ద అవసరం లేదు అంటే, అయినా కూడా తీసుకొని వెళ్ళండి అంటే, సరే ఇక బాద్షా కదా అని దాన్ని, సరే వీళ్ళు పట్టుకుంటారు, మీరు గురువు గారు కదా అంటే, లేదు లేదు నేనే పట్టుకుంటాను ఇవ్వండి అంటారు. ఎందుకు అలా అంటే, ఇది భగవంతుడి సేవకు మీరు ఇచ్చారు కాబట్టి భగవత్ సేవకు ఉపయోగించేటువంటి ఏదైతే సింహాసనం ఉందో అది మహద్భాగ్యంగా నేనే మోసుకొని వెళ్తా అని చెప్పేసి ఇక్కడ తల మీద పెట్టుకొని వెళ్తా ఉంటాడు. అప్పుడు తల మీద పెట్టుకొని వెళ్తా ఉంటే యమునా నది వస్తుంది. సో ఏం చేస్తాడు ఆయన, యమునా నదిలో దాన్ని ఇసిరి పాడిస్తాడు, ఆఫర్ చేస్తాడు యమున. వాళ్ళు సైనికులందరికీ మతిపోయినట్టు అవుతుంది, చాలా విలువైంది, ఈయన ఇంత సింపుల్ గా యమునలో పాడేసి, వాళ్ళ దృష్టిలో దీన్ని పనికిరాందిగా పడేసిందని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు అది వెళ్ళి, ఇంకా మీరు వెళ్ళిపోండి, పని అయిపోయింది, రాజుగారికి నేను చెప్పాను కదా నాకు ఇచ్చాడు, నేను యమునాలో వేశాను. అప్పుడు అది వాళ్ళు ఏమైంది అంటే, వాళ్ళు చెప్తారు వెళ్ళి ఇలా యమునా నదిలో పాడేశాడు అని చెప్పేసి. మళ్ళీ బాద్షా పిలుస్తాడు, ఏంటి నీకు
మీరు భగవంతుడికి వాడుకుంటారంటే యమునలో వాడేసావేంటి అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన యొక్క ఆన్సర్ ఏముండొచ్చు? ఎందుకు అలా అనుకుంటున్నాను, తీసుకురండి అంటాడు. అంటే ఈయన నిజం చెప్తాడా, ఏం చెప్తాడు చాలా. అప్పుడు ఈయన అంటాడు, లేదు యమునాలో పాడేశాను, యమునలో వేశాను, యమునకు ఆఫర్ చేశాను. అప్పుడు ఆ రాజుగారికి చాలా క్రోధం వస్తుంది. సో మీరు ఏమన్నా చెయ్యండి, నాకు ఆ యమునలో ఉన్నది తీసి ఇవ్వండి అంటాడు. సో అసలు ఎందుకు అలా పాడేశావంటే, నేను మీకు చెప్పాను కదా, భగవంతుడి సేవకు ఉపయోగపడుతుంది. రాజుగారు అంటారు, మరి భగవత్ సేవకు ఉపయోగపడేది యమునలో పడేసావేంటంటే, ఆ యమున ఎవరనుకుంటున్నారు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తురాలు కాలింది, భగవంతుడి యొక్క అష్టమహిషుల్లో ఆమె యొక్క భార్య. కాబట్టి ఆమె నిత్యము భగవంతుని సేవిస్తూ ఉంటుంది యమునమ్మ. కాబట్టి ఈ సింహాసనము యమునాదేవికి ఇచ్చినట్టయితే తను ఆ భగవంతుని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి సేవ చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకు ఫిలాసఫీ తెలియదు కాబట్టి అదేదో కట్టుకథలాగా అనిపించి, ఏం తెలియదు నాకు, ఆ సింహాసనం ఇక్కడ పడేసావు కదా, నాకు తెచ్చి ఇవ్వు అంటాడు. నేను ఎలా తెచ్చి ఇవ్వగలను రాజా, తెచ్చి ఇవ్వలేను అంటే, ఆయన ఎంత ప్రయత్నం చేసినా అక్కడ దొరకదు. అప్పుడు చెప్తారు, లేదు అట్లీస్ట్ నాకు ఒక్కటన్నా అది ఉంటే నేను అలాంటివి చేపిస్తాను, మీరేమైనా చేయండి, అది తీసుకెళ్ళండి. అప్పుడు బాద్షా వాడు క్రూరుడు ఏం చేస్తాడు, నామదేవి యమునల ఇలా దూకుతాడండి. ఇలా దూకి ఒక సింహాసనం తీసుకొచ్చి ఇస్తాడు, మళ్ళీ దూకుతాడు, మళ్ళీ తీసుకొస్తాడు. అలా ఎన్నిసార్లు దూకితే అన్ని సింహాసనం వస్తాయి. రాజుకు మతిపోయింది, ఇక లాభం లేదు గిన్నె పెట్టుకోవడం. ఒక్క జిరాక్స్ లాగా, కలర్ జిరాక్స్ ఒక్కటి దొరకడం, ఒక్కటి పడేస్తే అన్ని అన్లిమిటెడ్కి వెళ్తా ఉన్నాయి అవి. దాని మీనింగ్ ఏంటంటే, ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి అన్లిమిటెడ్ గా భగవంతుడి దగ్గర మనం భగవంతుడికి ఒక్కటి ఆఫర్ చేస్తే భగవంతుడు మనకు, మీరు అసలు ఇంకా లిమిట్లెస్ వస్తూనే ఉన్నాయంటారు. అక్కడున్న సైనికులు వాళ్ళకు ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే లాభం లేదు, వీళ్ళ ఫిలాసఫీ ఏంటి, వీళ్ళ ఏంటి, వీళ్ళ భక్తి ఏంటి అనేది. కాబట్టి అక్షయ తృతీయ రోజు అక్షయము, క్షయము కానటువంటిది, ఎవరు ఒక్క రౌండ్ చేస్తే అన్లిమిటెడ్ మనకు భక్తి అంటే అన్ని రౌండ్స్ చేసే శక్తి వస్తుంది. ఒక్కసారి ఈరోజు ఎవరికి వచ్చిందో, కీర్తన చేస్తే ఇయర్ మొత్తం కీర్తన చేసే శక్తి, బుద్ధి భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఒక్కసారి ఈరోజు భాగవతం ఎవరైతే వింటారో ఇయర్ మొత్తం భాగవతం అలా వింటా ఉంటారు. ఏదో విన్నాము, ఎవరన్నా ఏదో ఒకటి, ఒక విత్తనం ఏదో సంథింగ్ ఉంటుంది, అది తింటే అది తినేటప్పుడు ఏ యాక్టివిటీ చేస్తే నవ్వుతూనే ఉంటారంట కొంతసేపటి వరకు, ఏడుస్తే ఏడుస్తూనే ఉంటారు, ఏదో సంథింగ్ అది ఉంటుంది. అలా ఈ రోజు ఎవరైతే చెడు చేస్తారో చెడులో అన్లిమిటెడ్ గా చేస్తూ ఉంటారు, మంచి చేస్తారో మంచి అన్లిమిటెడ్ గా, దానం చేస్తారో అన్లిమిటెడ్ గా దానం చేసేటువంటి శక్తి భగవంతుడు ఇస్తారంట, ఫ్లో అవుతా ఉంటాయి. ఈ రోజు ఎవరైతే ప్రచారం చేస్తారో ఇయర్ మొత్తం ప్రచారం చేసే శక్తి వస్తుంది. సో కాబట్టి ఈ రోజు ఏది చేస్తే దాని యొక్క పవర్ అలా ఉంటుంది. కాబట్టి వీలైతే అందరు కూడా భగవద్గీత కీర్తన చేసుకోండి, నామము వీలైతే 64 రౌండ్స్, 32 రౌండ్స్, వాట్ ఎవర్. ఇప్పుడు భాగవతం అయిపోయిన తర్వాత ఈరోజు నేను నిన్న అనౌన్స్ చేశాను, ఎవరైనా ముందుకొచ్చి ప్రభు ఈరోజు జపంది ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎవరు అంత ముందుకు రాలే కాబట్టి ఇంకా మనం ఈ యాక్టివిటీని చేయలేకపోయాము. ఓకే, నిన్ను అడిగామంటే ఇలాంటి ఆస్పీషియస్ డేస్ లో అందరు సామూహికంగా ఏదైనా ఒకటి, అందరు సంఘటితంగా యాక్టివిటీ అంటే భగవత్ సేవ యాక్టివిటీ చేయాలి. అది ఎవరు ముందుకు రాలే కాబట్టి మనం అని ఇప్పుడు ప్రోత్సహించలేకపోయాం. ముందే చూసుకోవాలి ఇలాంటి క్యాలెండర్లు, అరే ఇంత ఆస్పీషియస్ డే, లెట్ us do some కృష్ణ చైతన్య కర్మ చేయాల. ఓకే, కాబట్టి ఈ విధంగా ఆయన అలా తీసిచ్చేసరికి దాసోహం అయిపోతారు. ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ విషయము? గురువు గారిది. సో ముని అవధానమును పొందిన వెంబట రాజు ఆశీనుడై మౌనమును దాల్చెను. భగవద్ ఆదేశమును గుర్తు తెచ్చుకొనుచు కర్దమముని పిదప మధుర వాక్కులతో రాజును ఉద్దేశించి చెప్పు, ఓ దేవా, శ్రీహరి యొక్క పాలనా శక్తి స్వరూపుడు అయినందున
నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు దానవులను ధనుమాడుటకే అయి ఉండదు. సో కాబట్టి ఎందుకంటే ముని రాజుగారిని అడ్రస్ చేస్తా ఉంది. ఇక్కడ కూడా నామదేవ్ ఆయన కూడా రాజుగారిని చాలా అంటే హంబుల్ గా ఉంటారు భక్తులు. ఆయన ఎలా ఉండని ఆయనకు భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క కరుణ కృపని చూపించి ఆయన క్రూరుడే, మూర్ఖుడు, దుర్మార్గుడు అని ఒక భక్తుడి యొక్క సాంగత్యం తీసుకోవాలనుకున్నాడు. అది మనం గుర్తించాలి. ఇక్కడ దుర్మార్గుడు దగ్గర మనం ఎందుకు వెళ్ళాలంటే ఆయన యొక్క శరీరం దుర్మార్గం, ఆత్మ అయితే పవిత్రమైంది. కాబట్టి భగవంతుడి యొక్క ఏదో విధంగా అయితే టెస్ట్ పెట్టడానికి అనుకోని ఏదైనా విధంగా అనుకోండి, భగవంతుని యొక్క మహిమల్ని చూడాలనుకుంటారు. కాబట్టి ఆ మహిమను చూపించేసరికి ఆయన కూడా దాసోహం అన్నాడు. శ్రీహరి యొక్క పాలనా శక్తి స్వరూపుడమైనందున ప్రతి రాజు కూడా భగవంతుడి యొక్క పాలనా శక్తి స్వరూపులు. నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు దానవులను ధనుమాటో కయ్యుంది. కాబట్టి ఆయన క్రూరుడుండే, కానీ దాని తర్వాత ఆ సంఘటన తర్వాత ఆయన కూడా మారిపోయాడు. భగవత్ శక్తి గురించి అర్థమైంది, భక్తుల శక్తి గురించి అర్థమైంది. భగవత్ శక్తి ఎవరి ద్వారా తెలుసుకోగలరు? శుద్ధ భక్తుల ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క శక్తిని మనము తెలుసుకోగలము. భాష్యం. పూర్వముందు ధర్మాత్ములకు రాజులు ధార్మికులకు పౌరులకు రక్షణము నొసగుటకు మరియు అధర్మవర్తలను శిక్షించుటకు లేదా వధించుటకు తమ రాజ్యమందు పర్యటించడి వారిని వేద వాంగ్మయం నుండి, ముఖ్యమా శ్రీమద్ భాగవతము పురాణముల నుండి తెలియవచ్చుచున్నది. సో పూర్వకాలం అంటే రాజుల యొక్క డ్యూటీ అంతే. అక్కడ ఓన్లీ సింహాసనం అక్కడ కూర్చోండి, ప్యాలెస్ లో కూర్చోండి పరిపాలన కాదు. వాళ్ళు కొన్నిసార్లు మారువేషంలో వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు ఎవరైనా దుర్మార్గం జరుగుతుంది అంటే అక్కడ వెళ్ళి వాళ్ళని దండించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. పౌరులందరికీ ధార్మిక పౌరులకు రక్షణము నొసగుటకు, ధార్మిక పౌరులకు రక్షణను ఒసగే బాధ్యత రాజుగారిది. అదేవిధంగా అధర్ములను శిక్షించే బాధ్యత కూడా రాజుగారిది. ధర్మాత్మలను రక్షించడానికి, అధర్మపరులను శిక్షించడానికి రాజుగారు ఈ యొక్క పర్యటన చేసేవాళ్ళు. సో ఇక్కడ మరి కలియుగంలో రాజరికం లేదు, రాజులు లేరు. మరి మనకు చైతన్య మహాప్రభు ఏమన్నారు? కలియుగంలో దుష్టులు దుర్మార్గుడు ఎక్కడో లేరు, ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి దేహంలో ఉంది. కాబట్టి ఇటువంటి దుష్టులు దుర్మార్గులను సంహరించడానికే చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రతి కాలనీ ప్రతి ఒక్క లేన్ లో కూడా సంకీర్తనని, భగవత్ సంకీర్తనని మీరు ప్రారంభించండి. మనం చేస్తున్నాం కానీ ప్రోగ్రామ్ సెకండ్ సాటర్డేది ఇంకొక లోటు ఉంది. ఆ కాలనీలో సంకీర్తన చేయాలి. చేయలేకపోతే ఒక బ్యానర్ తీసుకొని పెద్దది హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనందరం 4 o'clock వస్తే సరే. ఇప్పుడైతే ఎండలు ఉన్నాయి, కొంచెం ఎండ ఒకవేళ లేకపోతే 4 o'clock వస్తే 5 to 5:30 మనం రావడమే 6 o'clock వస్తున్నాం. మనం సంకీర్తన ఎప్పుడు చేస్తాం? సపోజ్ లేదు, మనం భక్తులు కలుస్తున్నారు అంటే చాలా ఆనందంతో ఇంకొంచెం ముందు రావాలి. అప్పుడు సంకీర్తన చేస్తూ అందరి కాలనీలో ఉన్నటువంటి, అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులను మనము సంవరించవచ్చు. మనం వధించుడనే కార్యమును అభ్యసించుటకు వారు కొన్ని మార్లు అడవి అందలి జంతువులను వేటాడి వారు. కాబట్టి దశరథుడు కూడా జంతువులను వేటాడడం తప్పులేదు వాళ్ళకి. ఎందుకంటే ఎవరన్నా రాజులతో ఫైట్ చేయాలంటే వాళ్ళు ఆ ఫైటింగ్ ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు సపోజ్ మిలిటరీ వాళ్ళు బార్డర్ లో డ్యూటీ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా డ్రిల్ లాగా ఉంటుంది. షూటింగ్ ప్రాక్టీస్ లేకపోతే నిజంగా శత్రువులు వచ్చినప్పుడు షూటింగ్ చేయలేరు వాళ్ళు. అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఇయర్ లాంగ్ ప్రాక్టీస్ చేయాలి. టోర్నమెంట్కి అప్పుడే రేపు టోర్నమెంట్ ఈ రోజు అంటే వాళ్ళు గేమ్ ఆడలేరు. ప్రతి యాక్టివిటీ అంతే. సో మనం ఫిట్ లో ఉండాలి, మానసికంగా, శారీరకంగా. కాబట్టి వేరే వాళ్ళని చెప్తే కుదురుతుందా? కుదరదు. జంతువులను సంహరించేవాళ్ళు. అటువంటి అభ్యాసం లేనిదే అవాంఛిత విద్రోహ శక్తులను వధించుట సాధ్యము కాకపోతే అందులకు కారణం. కాబట్టి అవాంఛిత విద్రోహులు, శత్రువులు, దుర్మార్గులు, దుష్టుల్ని సడన్ గా సంహరించాలంటే కుదరదు. కాబట్టి అలా సంవత్సరాలంటే ప్రతిరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మరి మనం కూడా ఇక్కడ
మరి ప్రభుజీ రాజులకు సంబంధించింది మనకు సంబంధించింది ఎలా అవుతుంది? మరి మన లోపల ఉన్నటువంటి శత్రు సంహారం చెయ్యాలంటే ఒక ఫ్యామిలీ హెడ్ ఉన్నాడు. మరి ఆయన నిత్య నిరంతరము ఏ ప్రాక్టీస్ చేయాలా? భాగవతంలో ఏ శ్లోకంలో ఉంటది? రోజు ప్రాక్టీస్ చేయాలనేది. మన లోపల ఉన్న శత్రువుల్ని సంహరించాలంటే ఏం చేయాలా? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవతం. వెరీ గుడ్. నష్టప్రాయేషు అభద్రేషు. సో మన లోపల ఉన్నటువంటి అభద్రతలు అంటే శత్రువులు, అధర్మాన్ని, మనని అధర్మ కర్మను చేసేటువంటి ప్రేరేపణ కలిగించేటువంటి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులో మొదటి శత్రువు ఎవరు? మన లోపల ఉన్నటువంటి మొదటి శత్రువు కామము, క్రోధము. కామము. ఆ కామము అన్ని ఇంద్రియాలను కబ్జా చేస్తుంది, ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఆ ప్రతి ఇంద్రియంతో కామపూరితమైనటువంటి కర్మలు చేయిస్తూ ఉంటుంది. ఆ కర్మలు తీరినప్పుడు క్రోధం వస్తుంది, క్రోధంతో మోహం వస్తుంది, తర్వాత మన లోపల లోభం ఉంటుంది. ఎందుకు? నాకే కావాలా, నా ఫ్యామిలీ కావాలి. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. నా ఫ్యామిలీకే కావాలనుకోవడం మంచిదే. ఏం కావాలి నా ఫ్యామిలీకి? నా వైఫ్కి ఏం కావాలా, నా పిల్లలకి ఏం కావాలా, నా బంధువులకు ఏం కావాలని కోరుకోవాలా? కోరుకోవడం మంచిదే, కానీ భౌతికాన్ని కోరుకోకండి, లౌకికాన్ని కోరుకోకండి, భౌతికమైనటువంటి ధన సంపత్తి సుఖాలను కోరుకోకండి. నిజంగా శాశ్వత లాభాన్ని, శాశ్వత ధనాన్ని కోరుకోవాలి అనుకునే వాళ్ళు ఈరోజు చాలా ఆస్పీషియస్ డే. భగవంతుడి యొక్క సేవను చేయండి, భగవంతుడి కొరకు దానం చేయండి, గోసేవ చేయండి, భక్తుల కొరకు దానం చేయండి, ఆచార్యులకు సేవ చేయండి. ఇది ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటిది. ఈరోజు మన భౌతిక పనులు ఏమైనా ఉంటే మాక్సిమం తగ్గించండి. ఈ రోజుది రేపు పోస్ట్ పోన్ చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మనకు రావణాసురుడు కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఏంటో సందేశం? మంచిని రేపు చేస్తా అనేది ఈరోజు చేయండి, ఈరోజు చేస్తా అనేది అర్జెంట్గా ఇప్పుడే చేయండి. చెడు మంచి అంటే ఏంటి? ఇక్కడ ఆత్మకు సంబంధించింది మంచి, దేహానికి సంబంధించింది చెడు. కాబట్టి చెడు అంటే మనం పాపం చేయట్లేదు, ఏదైనా రేపు కూడా చెయ్యొచ్చు అనుకునేది ఈరోజు అర్జెంట్గా ఇప్పుడే. ఆల్రెడీ భాగవతం జరుగుతుంటది, కొంతమంది పని చేస్తూ ఉంటారు, లేదంటే భాగవతం అయిపోయిన తర్వాత పని చేయాలనుకుంటారు. ఈ చెడుని మళ్ళీ రాదు, సంవత్సరం వరకు ఇటువంటి రోజు రాదు, అన్లిమిటెడ్ బెనిఫిట్ రాదు. అక్షయ పాత్ర అన్లిమిటెడ్గా వస్తుంది అన్నట్టు. అక్షయ పాత్ర ఇదే రోజు సూర్యుడు ఎవరికి ఇచ్చాడు? అక్షయ పాత్రని లేదు, ధర్మరాజు ఆయనని ప్రే చేస్తే ధర్మరాజుకి ఇస్తే ధర్మరాజు తీసుకొచ్చి ద్రౌపదికి ఇస్తాడు. ద్రౌపది ప్రే చేయదు, ధర్మరాజు ప్రే చేస్తాడు. ఆయన స్వామి మరి మాకు కష్టకాలం ఎందుకు ప్రే చేస్తాడంటే ఆయనకు అవసరం లేదు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ప్రతిరోజు 10,000 మందికి బ్రాహ్మణులకు బంగారు పళ్ళెంలో దాన ధర్మాలు చేస్తా ఉంటారు. 10,000 మందికి దానం చేసి. కానీ ఇక్కడ మరి అరణ్యవాసంలో దానం చేయాలంటే ఏమీ లేదు, వాళ్ళే ఆకులు అలంలో కందమూలాలు తింటావు. కాబట్టి సూర్యుని ప్రే చేస్తే సూర్య భగవానుడు ఆ యొక్క అక్షయ పాత్రను ఇవ్వడం జరిగింది. అది ఇదే రోజు ఇస్తాడు. సో కాబట్టి ఈ రోజు అన్లిమిటెడ్ గా మనకు వస్తుంది. నిజమైన తల్లిదండ్రులు మీ పిల్లలకు, మీరు ఫ్యామిలీ అందరూ కలిసి, ఓకే అందరూ మాట వినొచ్చు వినకపోవచ్చు, సో అట్లీస్ట్ ఈరోజు కొందరు రోజు మాల చేస్తలేరు, వాళ్ళతో ఈ రోజు నుంచి అన్నా ప్రారంభింపజేయండి. ఒక మాల చేస్తున్నారు, 2వ మాల చేయండి. సో అందరు కూర్చోండి, కొంచెం భగవద్గీత అన్న చదువుకోండి. ఈవినింగ్ మనం అనుకున్నాం కదా, ఈవినింగ్ ఏ సమయం అనుకున్నాము? 5:30 తర్వాత 6:30 తర్వాత అనుకున్నాం. 6:30 to 7 మనం అన్ని గ్రూపులు జాయిన్ అవ్వండి. మీ గ్రూపులు అందరికి చెప్పండి. 6:30 to 7 మనం భగవద్గీత అట్లీస్ట్ 3rd చాప్టర్ చదువుదాము. 3rd చాప్టర్ యొక్క ప్రాముఖ్యత ఏ ఇంట్లో అయితే ఈవెన్ ప్రేతాత్మలు, బ్రహ్మరాక్షసులకు కూడా వైకుంఠ ప్రాప్తి దొరుకుతుందంటే ఎక్కడైతే 3వ అధ్యాయం పారాయణం జరుగుతుందో, ప్రభుజీ మా ఇంట్లో అయితే ఎవరు లేరు కదా ప్రభు, పర్వాలేదు, మీ యొక్క పూర్వీకులు ఎవరన్నా నరకాల్లో కష్టపడతా ఉంటే కూడా అది చదివి వాళ్ళకి ఆఫర్ చేయండి.
మీ తల్లిదండ్రులు లేరా, వాళ్ళకి ఆఫర్ చేయండి. తల్లిదండ్రులు ఉన్నారు, మీ తాత నానమ్మ లేరా, వాళ్ళకి ఆఫర్ చేయండి. మాతాజీ వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న ఉండొచ్చు, వాళ్ళ తాత వాళ్ళు ఆఫర్ చేయండి. సో ఆ పుణ్య సుకృతి వాళ్ళు నరకలోకాల నుంచి రిలీవ్ అయిపోతారు. తర్వాత ఇంకేమంటున్నారు? సత్ప్రయోజనం కొరకై ఉద్దేశింపబడిన హింస తమ కర్తవ్యంలోని భాగమే కనుక ఆ రీతిగా హింసను నుంచుట క్షత్రియులకు అనుమతింపబడింది. ఇచ్చట వధాయ మరియు అసతాం. వధాయ అంటే వధించు ప్రయోజనార్థము, మరియు అసతాం అంటే వాంఛిత విద్రోహ శక్తులు అనే 2 పదములు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. రాజు యొక్క రక్షణా శక్తి శ్రీహరి పాలనా శక్తి అయినది. రాజు యొక్క రక్షణ శక్తి, అందు గురించి మనకు భగవద్గీతలు కూడా చెప్తాడు, నీ లోపల ఉన్నటువంటి బుద్ధి శక్తి కూడా నేనే అని చెప్తారు. కాబట్టి మనం ఇతరులను సేవించాలా, ఇతరులను రక్షించాలి అనే ఏదైతే ఆ రక్షించడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తామో ఆ శక్తి శ్రీహరిది అంట. మరి మనం ఇక్కడ రక్షణ అంటే ఎటువంటి రక్షణ చేయాలి? వాళ్ళు నామోచేద్యక సముపేత మృత్యు, మృత్యు సంసార సాగరం నుంచి రక్షించండి. తిరిగి మళ్ళీ జన్మించకుండా చేయండి. మనము జన్మించకుండా ఉండాలా, వైఫ్ జన్మించకుండా ఉండాలా, పిల్లలు జన్మించకుండా ఉండాలా. మనం నిజంగా ఇతరులు మనని బంధువులుగా అనుకుంటున్నారంటే వాళ్ళని కూడా రక్షించండి. స్నేహితులు వాళ్ళని కూడా రక్షించండి. ప్రభు వినట్లేదంటే వదిలేయండి, వినే వాళ్ళని రక్షించండి. ఒకరోజు వచ్చి ఒకరోజు రావట్లేదు, 2 రోజులు వచ్చి 2 రోజులు రావట్లేదు, వాళ్ళని ప్రేమతో మాట్లాడి వాళ్ళని రక్షించండి. ఈ రక్షణ అనేది ఏ విధంగా సుఖదేవ గోస్వామి ఎవరిని రక్షించాడు? పరీక్షిత్ మహారాజ్ని మృత్యు సంసార సాగరం. అదే విధంగా అర్జునుడు మరి సుఖదేవ గోస్వామిని ఎవరు రక్షించారు? ఆయన బయటకు వెళ్ళిపోతా ఉంటే తన తండ్రి అయినటువంటి వేదవ్యాసుల వారు సుఖదేవ గోస్వామి రక్షించారు, భాగవత బోధన చేసి. అదేవిధంగా చరిత్రలో అర్జునుడు తన కుమారుని రక్షించాడు. ఎవరు అర్జునుడు కుమారుడు? అభిమన్యుడు. అభిమన్యుడికి గర్భంలో ఉన్నప్పుడే పద్మ వ్యూహంలో ఎలా ఎంటర్ అవ్వాలి అనేది బోధించాడు. ఎలా ఎంటర్ అవ్వడం అంటే తనను తాను సంపూర్ణంగా భగవత్ సేవకు. ఆ యుద్ధము ఎవరి కోరిక మేరకు జరుగుతుంది? భగవంతుడు ఆ యుద్ధాన్ని, లేకుంటే అర్జునుడు విడ్రా అయిపోదామంటాడు. మరి భగవంతుడు కంటిన్యూ చేయమన్నాడు కాబట్టి భగవత్ సేవ కొరకు తనని సమర్పించుకున్నాడు అభిమన్యుడు. ఆయన జీవితము ధన్యమై. ఎందుకు? అక్కడ ఇతరులను రక్షించడానికి కొరకు ఆ రోజు యుద్ధమే ఎండ్ అయిపోతుంది ఆయన వెళుతుంది. కాబట్టి ఆ యుద్ధాన్ని ముందుకు కొనసాగించడము కృష్ణుడి యొక్క సంకల్పము. కాబట్టి ఆ సంకల్పం కొరకు అభిమన్యుడు తన దేహాన్ని సమర్పించాడు. అంటే దానికి కారణము అర్జునుడు వందనీయుడు, పూజనీయుడు. సో ఇక్కడ శుకదేవ గోస్వామి పరీక్షిత్ని రక్షించాడు కాబట్టి శుకదేవ గోస్వామి వందనీయుడు, పూజనీయుడు. శుకదేవ గోస్వామికి భాగవత కథామృతాన్ని ఇచ్చినటువంటి వేదవ్యాసుల వారు వందనీయుడు, పూజనీయుడు. అదేవిధంగా ఇంకా చరిత్రల ప్రభుపాదుల వారు మనందరికీ కూడా వందనీయుడు, పూజనీయుడు. ఎందుకు? ప్రభుపాదుల వారిని కన్నటువంటి గౌర్మోహన్ డే ఆయన నిజమైన వందనీయుడు. ప్రభుపాదుల వారిని మనకు అందించారు. అదేవిధంగా మనం చూసినట్టయితే భక్తి వినోద్ ఠాకూర్ వందనీయుడు, పూజనీయుడు. ఎందుకు? ఆయన కుమారుడే ఈ యొక్క ప్రపంచాన్ని మార్చేటువంటి శిష్యుని మనకు ప్రసాదించాడు. అంతేకాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఎంతో మంది, వేల మంది శిష్యుల్ని తయారు చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో కాబట్టి ఈ విధంగా మనం ఎంతో మంది తల్లిదండ్రులు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులని ఈ ప్రపంచానికి అందించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా వందనీయులు, పూజనీయులు. అదేవిధంగా ఈ రాజ్యంని రాజులు, ఇటువంటి రాజ ఋషులు వాళ్ళు వందనీయులు, పూజనీయులు. వాళ్ళు
భగవంతుడు చెప్తున్నాడు 4.8లో శ్రీకృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు తను ప్రతి యుగంలో ఎందుకు అవతరిస్తా అంటున్నాడు? సాధువులను రక్షించి దానవులను వధించుట కొరకు భగవంతుడు స్వయంగా గాని తన ప్రతినిధులు గాని రావడం జరుగుతుంది. కనుకనే సాధువులను రక్షించి దానవులు అంటే అవాంఛిత శక్తులను ధనుమాటగా శిక్షించడానికి కొరకు భగవంతుడి శక్తి నేరుగా దేవాదేవుని నుండి వచ్చే శక్తి అయ్యుండును. సో కొన్నిసార్లు ఇప్పుడు అర్జునుడు సంహరించాడు చాలా మందిని. మహాభారత యుద్ధంలో భగవంతుడు ఎవరిని సంహరించలే. మరి అర్జునుడి యొక్క శక్తి ఎవరిది? భగవంతుడిది. అప్పుడు అర్జునుడికి అహంకారం వచ్చింది అనుకోండి, నేనే సంహరించాను. నిజంగా అర్జునుడు సంహరిస్తాడా? భగవంతుడు ఉన్నంత కాలమే అర్జునుడి దగ్గర శక్తి ఉంటుంది. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత శక్తి జీరో అయిపోతుంది. దీనికి నిదర్శనము మహాభారత యుద్ధంలో భగవంతుడు అర్జునుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఫుల్ ఫ్లెడ్ శక్తితో అందరిని సంహరించాడు. అదే అర్జునుడితో పాటు కృష్ణుడు లేడు కాబట్టి మామూలు రాజులతో కూడా ఓడిపోతాడు. ఎక్కడది? భగవంతుడు తిరిగి తన యొక్క నిజలోకానికి వెళ్ళిపోయినప్పుడు అర్జునుడు శక్తి అంతా కూడా శక్తిహీనంగా మారిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది అర్జునుడికి ఇంకా మనది ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనము అది యుద్ధమే అనుకోండి, ప్రచారం అనుకోని ఏదనుకోని మన యొక్క నోటి ద్వారా భగవంతుడి గురించి ఒక వాక్యము చెబుతున్నామంటే అది కేవలము గురువు అండ్ కృష్ణ కృప. ఏ శ్లోకంలో చెప్తారు అది? గురువు అండ్ కృష్ణ కృప అని. గురు యొక్క కృప వల్లనే మనము ధారాళంగా మాట్లాడగలుగుతాము. ఏ శ్లోకం అది? బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ కృపా పాయే భక్తిలత. అదేంటి? బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవంతుడు. నేను అడిగింది ఏంటి? ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం పితృకృపాతమన్వందే సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రతి మాట అది ఆ వాక్ అనే శక్తి గురువు గారిదిగా గుర్తించాల. గురువు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు గురు రూపానికి ఆది గురు అంటేనే భగవంతుడు. మన ఫిజికల్ గా మన గురువు గారి యొక్క పిక్చర్ కళ్ళల్లోకి వచ్చి ఓహో ఈయనేం గురువు గారు అని అనుకున్నామంటే ఆయన లోపల ఉన్నటువంటి శక్తి బలరాముడిది, నిత్యానందుడిది, అది గుర్తించాలి. ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. రాజు లోపల ఉన్నటువంటి శక్తి అంటే దుర్మార్గుల్ని శిక్షించడానికి ఏదైతే శక్తి ఉందో అది నాదే అని చెప్పేసి చెప్తున్నాడు. శక్తి నేరుగా దేవుని నుండి వచ్చే శక్తి అయ్యుండును. రాజు లేదా రాజ్యాధినేత అట్టి శక్తిని కలిగి ఉండును. విద్రోహ శక్తులను దునుమాడుట యందు నిపుణుడైన అట్టి రాజ్యాధినేతను కనుగొనుట నేటి కాలిన అతి కష్టము. నవీన కాలపు రాజ్యాధినేతలు తమ రాజప్రసాదములందు చక్కగా అనవసరంగా అమాయక జనులను వధించుటకు యత్నించుచుందరు. కానీ పూర్వకాలమేమో రాజులు ఓన్లీ దుష్టులను దుర్మార్గులను శిక్షించేవాళ్ళు, ధర్మాత్ములను భక్తులను వాళ్ళు రక్షించేవాళ్ళు. కానీ నేటి సమాజంలో మనం ఆల్రెడీ చూసాం, 3-4 ఏళ్ల కింద బాంబేలో సాధువులను నిర్దాక్షిణ్యంగా చంపారు. అలా ఎంతో మంది నేటి కలియుగంలో దుర్మార్గులు దుష్టులైనటువంటి రాజులు సాధువులను సంహరిస్తా ఉన్నారు. అందుగురించే కలియుగంలో అన్ని పాపాలు అన్ని చెడును చూస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ లోక అవసరమైనప్పుడు ఇంకా కర్దముని ఆ రాజుగారిని భగవంతుడి ప్రతినిధి కాబట్టి ఆయన ఎవరెవరికి ప్రాతినిధ్యం వహిస్తారో చెప్తున్నారు. అవసరమైనప్పుడు నీవు సూర్యదేవుని రూపమును, సూర్యుడి యొక్క ప్రతినిధి, చంద్రుని రూపమును, సాక్షాత్ భగవంతుడి కాబట్టి ఈ సూర్య చంద్రుడు భగవంతుడి యొక్క 2 కళ్ళుగా చెప్తా ఉంటారు. కాబట్టి చంద్రుని రూపమును, అగ్నిదేవుని రూపమును, స్వర్గాధిపతి ఇంద్రుని రూపమును, వాయుదేవుని రూపమును, యమధర్మరాజు రూపమును, ధర్మదేవత రూపమును, జలదేవత యగు వరుణుని రూపమును గ్రహింతువు. విష్ణు భగవానునికి అన్యుడవు కానట్టి నీకు వందనములు అర్పించును. కాబట్టి ఇక్కడ జనరల్ గా రాజుకు బ్రాహ్మణుడు ప్రణామం చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రణామం చేయాల్సిన సందర్భం ఎప్పుడు? రాజుగారు ఆ భగవంతుడి యొక్క స్వయం ప్రతినిధి కాబట్టి
ఆ ప్రతినిధి అని ఏ విధంగా ప్రతినిధి అనేది చెప్తున్నాడు. సమ్ టైమ్స్ సూర్యుడి రూపము, చంద్రుడి రూపము, వర్ణుడి రూపము, స్వర్గాది దేవత రూపము, ఈవెన్ యమధర్మరాజు. అంటే ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తా ఉంటాడు కాబట్టి యమధర్మరాజు శిక్షిస్తా ఉంటాడు. సో ధర్మదేవత, సో ధర్మాత్మలను కాపాడుతా ఉంటాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతినిధివి నీవు కాబట్టి నీకు వందనములు అర్పిస్తున్నాను అని ఆ మహాత్ముడు, ముని, బ్రాహ్మణుడు స్వయంభవమనుతో తన యొక్క వందనాలను అర్పిస్తా ఉన్నాడు. భాష్యము. కర్దముని బ్రాహ్మణుడు, స్వయంభవమును క్షత్రియుడు అయిన కారణమున ముని ఆ రాజుకు వందనముల నొసగరాదు. సాంఘిక దృష్ట్యా బ్రాహ్మణుని యొక్క స్థానము రాజస్థానం కనను ఉన్నతమొకటి అందులో కారణము. అసలు సోషల్ కస్టమ్స్ ప్రకారం బ్రాహ్మణుడు అంటే వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణుడి యొక్క ధర్మము ఉన్నత స్థానము. అయినా కూడా ముని బ్రాహ్మణుడు స్వయంభవ మనుకు చక్రవర్తికి వందనములు వసిగిండు. ఎందుకు? ఆయన స్వయం సాక్షాత్ విష్ణువు యొక్క ప్రతినిధి. ఆల్రెడీ కర్దముని అంతకుముందే విష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రణామాలు అర్పించవలసిందే. భగవంతుడికి వందనాలు అర్పించని వాడు అసురుడు, రాక్షసుడు. కాబట్టి భగవంతుడికి అర్పించాలా. భగవంతుడి యొక్క స్వయం ప్రతినిధికి కూడా వాళ్ళు ఎంత పెద్ద సోషల్ స్టేటస్ ఉన్నా వందనములు అర్పించాలి. స్వయంభవమను విష్ణు భగవాన్ ప్రతినిధి అయిన కారణం నా కర్దముడు అతనికి వందనములు వసగను. మనుజుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను లేదా శూద్రుడైనను దేవదేవుడు ఎల్లప్పుడూ అతనికి ఆరాధనీయుడే. మనం ఏ వర్ణంలో ఉన్నా కూడా భగవంతుడు ఈ వర్ణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరాధనీయుడు. దేవదేవుని ప్రతినిధిగా ఆ రాజు ఎల్లరిచే వందనములు అందుటకు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి రాజుగారు కూడా వందనీయుడు, తర్వాత భగవంతుడు వందనీయుడు. అదే విధంగా మన ఫ్యామిలీ హెడ్ అయినటువంటి ఎవరైతే భగవంతుడి యొక్క ప్రతినిధిలాగా భగవంతుని మనకు అందిస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ హెడ్ కూడా ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఫ్యామిలీతోన ఆయన వందనములు స్వీకరించడానికి యోగ్యుడు. ఎప్పుడు యోగ్యుడు? అతడు వాళ్ళందరినీ రక్షించాలా. ఎటువంటి రక్షణ? ఈ యొక్క భౌతిక సంసార సాగరంలో కొట్టుకుపోయే పరిస్థితి నుంచి ఆయన భగవంతుడి యొక్క కరుణా సాగరానికి ఆ కరుణా సాగరుడి యొక్క పాద పద్మాల చెంతకు ఎవరైతే చేరుస్తారో వాళ్ళు తండ్రి అయినా, బంధువులైనా, చుట్టాలైనా, ఫ్రెండ్ మిత్రులైనా, ఎనీ రిలేషన్ వాళ్ళు వందనీయులు అని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇంతటితో మనం ముగిద్దాం. जय बोलो ग्रंथरा श्रीमद भागवतम की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।